ఉందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. హిందువుల పిల్లలకు ఉర్దూ విద్యాభ్యాసం. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తోంది పాఠశాల యాజమాన్యం. పాఠశాల విద్యార్థులతో ఉర్దూ చదివించడమే కాదు, నమాజ్ చేయిస్తున్నారు ప్రిన్సిపల్. ఇదంతా ఎక్కడో అనుకుంటున్నారా? మన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో పేర్కిట్ ప్రాంతంలో గల మల్లయ్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ కి సంబంధించిన భరత్ చంద్ర పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ తెలుగు మీడియంలో పాఠశాలలో హిందువుల పిల్లలకు ఉర్దూలో విద్యాభ్యాసం నిర్వహించడం జరుగుతుంది. పాఠశాల విద్యార్థులచే ప్రిన్సిపల్ నమాజ్ చేయిస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులకు విషయం తెలిసిన వెంటనే వారు బీజేపీ బీజేవైఎం నాయకులకు ఈ విషయం తెలుపగా వారు పాఠశాలకు వచ్చి పాఠశాల యాజమాన్యంతో హిందువుల పిల్లలకు ఉర్దూ విద్యాభ్యాసం ఎందుకు చేయిస్తున్నారని ప్రశ్నించారు. హిందువుల మనోభావాల దెబ్బతినేలా ప్రవర్తించడం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల పిల్లలకు ఉర్దూ విద్యాభ్యాసం అవసరమా అని తల్లిదండ్రులు ప్రశ్నించారు. ముస్లింల పిల్లలకు భగవద్గీతలను బోధిస్తారా, రామాయణాన్ని చదివిస్తారా అంటూ ప్రశ్నించారు. అసలు ప్రభుత్వం ఏమైనా జీవోను ఇచ్చిందా? మరి హిందువుల పిల్లలను ఉర్దూ బోధించమని ఎవరు చెప్పారు, ఎవరు అడిగారు? అందుకు యాజమాన్యం వద్ద ఎలాంటి సమాధానం లేదు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలకు పోలీసులు హుటాహుటిన వచ్చి గొడవ జరగకుండా సద్దుమణిగించేశారు. వెంటనే పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎంఈఓకు ఫిర్యాదు చేసినా ఎంఈఓ సకాలంలో స్పందించడం లేదని వాపోయారు. దాదాపుగా 20 రోజుల నుంచి విద్యార్థులకు ఉర్దూ విద్యాభ్యాసాన్ని బోధించడం జరుగుతుందని విద్యార్థులు తెలిపారు. అనర్గళంగా ఉర్దూ విద్యను చెప్పడం చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. బీజేపీ, బజరంగ్ దళ్, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. పాఠశాలకు ఒక ముస్లిం వ్యక్తి ప్రిన్సిపల్ గా చేరడంతో ఇలా ఉర్దూ విద్యాభ్యాసాన్ని బోధించడం జరుగుతుందని, వెంటనే ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే స్కూల్ ని సీజ్ చేయాలని కోరారు. దీనికి సంబంధించిన వీడియోని చూపిస్తాను, చూడండి. ముస్లిం వచ్చినప్పుడు నేను 1000% చెప్తున్నా. మేడం ఇప్పుడు అంటే మా అన్నేమన్నాడు, మేడం మీరందరు హిందువులు ఉన్నారు, కనీసం మీ పిల్లలకి ఇట్లా నేర్పితే రాంగ్ మెసేజ్ పోతుంది మేడం అంటే మీరు మమ్మల్ని అనడానికి లేదు. ఇవన్నీ మీరు నేర్పేటియా? పోలీసు వాళ్ళకి మీరు 24 hours ఎంక్వైరీలో ఏది ఉందని చెప్తారు. మీరు వెళ్ళండి, మాకు కోఆపరేట్ చేయాలి. మా డ్యూటీ ఆఫీసర్ కేసు మాత్రం చెప్తున్నా. తమాషా చేస్తారా? మరి మా పిల్లలకు నమాజ్ నేర్పిస్తాను ఏమంటలేవు. నేను పోయి నమాజ్ నేర్చుకుంటాను. అర్ధగంట బయటికి కూరి అని బయటికి మేమెందుకు కొడతాం? మీరు ఆడికి రక్షణ ఇస్తున్నారు. ఒక వర్గానికి, ముస్లిం వర్గానికి రక్షణ ఇస్తా అంటే మేమంటున్నామా? మరి మా ఇంటికి వద్దాం, మా ఇంట్లో నమాజ్ చేసుకుంటాం, మా ఇంట్లో నమాజ్ చేసుకుంటారు.
నేను చెప్తా సిఐ గారు చెప్పారు మా ఇంట్లో నా పిల్లలకి చెప్తా నమాజ్ చేసుకోమన్నాడే చదువుతా అని చెప్తా. అరే ఆగు శ్రావణం. ఉర్దూ మీడియమా? మీకు ఉర్దూ రోజు డైలీ చెప్తారా? ఏ సార్ చెప్తాడు? ఏ టీచర్? మీకే అందరికి చెప్తారా? అన్ని క్లాసులు చెప్తారా? అదేంది ముస్లిమా? నువ్వు తెలుసా? చదువు అది. అది ఏ భాష మీకు చెప్తారా? రోజు చెప్తారా? వీడియో చూశారు కదా. మరి హిందువుల పిల్లల మీద ఇలా దాష్టికాలు చేస్తున్న పాఠశాలలు, ప్రిన్సిపల్లు ముస్లింల విద్యార్థులకు, క్రైస్తవ విద్యార్థులకు రామాయణ మహాభారతాన్ని బోధించగలరా? వాళ్ళకు సంస్కృతాన్ని నేర్పించగలరా? సమాధానం చెప్పాలి. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. యాజ్ యూజువల్గా మళ్ళీ మనకు 1st తారీఖు వచ్చేస్తుందండి. శాలరీస్ కానివ్వండి, మిగిలినవి కానివ్వండి, ఆఫీస్ని రన్ చేయడానికి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. మీరు సహాయం చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఆఫీస్ నడుస్తుంది. అలాగే ముందు ముందు కూడా సహాయం చేస్తారు. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా అని ఆశిస్తున్నాను. చెయ్యాలి అనుకునేవారు కింద స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని చేయండి. లేదా దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. వాటి ద్వారా కూడా మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.